హలో మై డియర్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్ జాబ్ ఆస్పిరెంట్ తెలుగు. ఈ వీడియో ఏంటంటే ప్రీవియస్గా అయితే మనం వొకాబులరీలో 2 వర్డ్స్ గురించి అయితే మనం డిస్కస్ చేసామండి. అవి ఏంటంటే స్పెండ్థ్రిఫ్ట్ ఒకటి, స్క్వాండర్ ఒకటి అండి. అదేవిధంగా ఈ వీడియోలో మనం థర్డ్ వర్డ్ గురించి అయితే మనం డిస్కస్ చేద్దామండి. అదేంటంటే ఎక్స్ట్రావేగెంట్ అనమాట. సో ఫర్దర్గా మనమైతే ఈ వర్డ్ యొక్క మీనింగు, అదేవిధంగా ఎగ్జాంపుల్స్, తర్వాత అదేవిధంగా మనం ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలనేది ముందు డిస్కస్ చేద్దామండి. అయితే మనం ఇప్పుడైతే మన వర్డ్ గురించి అయితే డిస్కస్ చేద్దామండి. వర్డ్ వచ్చేసరికి ఏంటంటే ఎక్స్ట్రావేగెంట్ అనమాట. ఎక్స్ట్రావేగెంట్ అంటే దాని అర్థం స్పెండింగ్ ఆర్ యూజింగ్ మోర్ దెన్ నెసరీ. మనం ఏదైతే అవసరమైన దానికంటే ఖర్చు చేయడం కానీ అదేవిధంగా ఉపయోగించడం కానీ చేసేది ఏంటంటే ఎక్స్ట్రావేగెంట్ అంటారు. అయితే ఎగ్జాంపుల్ వచ్చేసరికి హీజ్ ఎక్స్ట్రావేగెంట్ స్పెండింగ్ హ్యాస్ టు స్టాప్ అనమాట. అంటే అతను అధిక ఖర్చులు అనేవి మానుకోవాలి లేదా తగ్గించుకోవాలి అనే వర్డ్ యొక్క మీనింగ్ అండి. నెక్స్ట్ అయితే మనము ఈ పదాన్ని ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలైతే మనం చూద్దామండి. అయితే ఇప్పుడు మనమైతే వర్డ్ వచ్చేసరికి ఏంటంటే ఎక్స్ట్రావేగెంట్ కదండి. అయితే అందులో కీవర్డ్ వచ్చేసరికి ఏంటంటే వేగ్రెంట్ అనమాట. అయితే దీని మీనింగ్ ఏంటంటే ఇల్లు, జాబు లేకపోవడం అండి. అదేవిధంగా మనీ కోసం ఏంటంటే పీపుల్ని అడుగుతూ ఉంటారండి అని దీని మీనింగ్ అండి. అదేవిధంగా ఏంటంటే మనం ఈ 2 పదాలకి ఏ విధంగా లింకప్ చేసుకోవాలంటే మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం కదండి. ఎక్స్ట్రావేగెంట్ అంటే అధికంగా ఖర్చు పెట్టడం అండి. అయితే అతను అధిక ఖర్చుల వల్ల ఏంటంటే ఆఖరికి ఉండడానికి ఇల్లు, చేయడానికి జాబ్ కూడా లేకపోయేసరికి అతను మనీ కోసం అంటే ప్రజలు అడగడం అయితే స్టార్ట్ చేశారని దాని మీనింగ్ అండి. అయితే ఈ విధంగా అయితే ఈ పదాన్ని అయితే మీరు గుర్తుపెట్టుకుంటారు. నెక్స్ట్ అయితే మనం ఒక 2 పదాల మధ్యలో డిఫరెన్స్ అయితే మనం చూద్దామండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే అడుగుతారు. ఎక్స్ట్రావేగెంట్ అంటే దాని అర్థం ఏంటంటే వేస్ట్ఫుల్ అనమాట. అదేవిధంగా నెక్స్ట్ వర్డ్ వచ్చేసరికి ఏంటంటే ఎక్స్ట్రావేగెన్స్ అనమాట. యాక్చువల్లీ ఎక్స్ట్రావేగెన్స్ అంటే దాని అర్థం అంటే వెరీ లార్జ్ అండ్ ఎగ్జైటింగ్ షో ఆర్ ఈవెంట్ అనమాట. అతిపెద్ద షో కానీ ఈవెంట్ కానీ ఏంటంటే మనం ఎక్స్ట్రావేగెన్స్ అని అంటాము. అదైతే మీరు గుర్తుపెట్టుకోవాలి. పక్కన అయితే మీరు పిక్చర్ చూడొచ్చు, ఏ మ్యూజిక్లో ఎక్స్ట్రావేగెన్స్. అదేవిధంగా ఇప్పటివరకు ఈ వీడియో చూసిన ధన్యవాదములండి.